కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత, మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం, చీఫ్ మార్షల్స్తో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు వాగ్వివాదం, స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్, ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి మాట్లాడేందుకు మీడియా పాయింట్కి రాగా పోలీసులు మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టాడు. సభ జరుగుతుండగా ఇక్కడ మాట్లాడొద్దని నిబంధన ఉందని చెప్పారు. దీంతో విపక్ష ఎమ్మెల్యేలంతా అక్కడే బైఠాయించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని అసెంబ్లీలో నిన్న వీళ్ళని మీడియా పాయింట్లో మాట్లాడలేదు. దీనిపైన మనం తుంగతుర్తి ఎమ్మెల్యే నిన్న అసెంబ్లీలో ఉన్నారు, మందుల సామేలు, ఆయన యొక్క వర్షన్ తీసుకుందాం. ఏం జరిగింది అనేది. నిన్న అంటే కంచెల రాజ్యం అని చెప్తున్నారు, మందుల సామేలు గారి వర్షన్ హలో 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 సామేలు గారు, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈహా టీవీ లైవ్లో ఉన్నారు సార్. ఒక చిన్న విషయం కోసం చేశాం. ఈహా టీవీ చెప్పండి అన్న, ఏమైంది? నిన్న అసెంబ్లీలో కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని కేటీఆర్ హరీష్ రావు నిరసన వ్యక్తం చేస్తూ ఒక ఫోటో వేశారు. ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అంటున్నారు. ఏం జరిగింది అక్కడ? మీకేం తెలిసింది? అంటే వాళ్ళని ఏదో మా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడని లేదని చెప్పి ఇది పోలీసు రాజ్యం అని కామెంట్ చేశారు కేటీఆర్. కంచెల రాజ్యము పోలీసు రాజ్యం అట. 10 ఏళ్ళు ఉన్నప్పుడు అలా గుర్తు రాలేదా? అదే మేము ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అవునా? అవును. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసి ఈ రాజ్యం మాది అని విర్రబీగిండ్రు. ఓకే. ఏమైంది అలా ప్రజలు తిరుగుబాటు చేస్తే? ఓకే. అందుకోసమనే జరిగి మాకు కూడా జరుగుతాయి అనుకోవాలి. ఓకే. కనుక అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళైనా మేమైనా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఓకే. ప్రతిపక్షంగా గౌరవంగా ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఓకే. ఏదో అధికారం పోయింది మా చేతులకి పోయి మీ చేతులకి నువ్వు పోవుడు కాదు, మీ అధికారం నీకు సొంతం కాదు. అది ఓకే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించబడే వ్యవస్థ ఇది. ఓకే. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాస్వామ్యంగా ఓటు ద్వారా రాజ్యం వస్తుంది. ఓకే. మరి అటువంటి వీళ్ళకు అది మా ఓటు బాయ్, మా సీటు బాయ్, మా గోడి బాయ్, గొంగళ బాయ్ అంటుంది ఎవరిచ్చారు? ఓకే. ఓకే. అట్లా కాదు కదా. అవును. హరీష్ రావు గారు అంటుండు, నన్ను ఎక్కించండి, నన్ను ముఖ్యమంత్రిగా చేయండి, నేను చేసి చూపిస్తా అంటాడు. మరి మీ మామ ఏం చేయాలి, బామ్మది ఏం చేయాలి ఎక్కిస్తే? అంటే నువ్వు అంటే రేపు మొన్న కనుక మీకు మెజార్టీ వస్తే నువ్వు కేసీఆర్ పక్క పెడుతూనే కదా. అంతేనా? ఇప్పుడు ఆయనే మాట అదేలే ఏమనుకోవాలి మనం. ఓకే. ఓకే. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయమంటుండు, మా మామను ముఖ్యమంత్రి చేయమంటలే. అదే అవును, కరెక్టే. నన్ను ముఖ్యమంత్రి చేయనంటుండు. చెప్పేది ఇలా కుట్రపూరితమైన ఆలోచనలు చూడవు. ఓకే. 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 ఇది ఏ టీవీ నాకైతే తెలియదు కానీ ఈహా టీవీ ఏ టీవీ అన్నా కానీ ప్రజా సమస్యల మీద హరీష్ రావు గారు ఏమంటారు, నన్ను ముఖ్యమంత్రి చేయంటున్నాడు. అవును. మరి కొడుకుడు పోయి మా 4 సభలో మామను కూర్చొని పెట్టి మరి బామర్ది కాసుకొని ఉండే మీరు ఎట్లా చేస్తారని మీ భారతలు ఉండే. అవును. అవునా? అవును, అంతే కదా. వీళ్ళందరి దాన్ని కూడా నువ్వు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉందని నీకైతే. ఓకే. ఓకే. మన కనుక మెజార్టీ అయితే నువ్వు మామని కథ పెట్టే కార్యక్రమం కాదు నువ్వు. అంతేనా? అంతేగా. ఇప్పుడు చూస్తే ఇలా ఆ మాట అంటారు, నాకొద్దు కేసీఆర్ కూర్చొని పెట్టండి, మేము దాన్ని సరి చేస్తామని చెప్పాలి. ఏమన్నా దాని మీద అందుంటే ఓకే, అట్లా చెప్పుంటే బాగుండేది కనీసం. దాని కూర్చొని పెట్టంటే నువ్వు మా పక్క పొడిచినట్టేనా? ఓకే. ఓకే. అంటే వెనక నుంచి గోతులు దవ్వుతుండ అన్నట్ట దీన్ని బట్టి. ఓకే. 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 థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్. అన్న